కే విటమిన్. విటమిన్ కే యొక్క రసాయనిక నామము ఫిల్లోక్వినోన్. రక్తం గడ్డ కట్టకుండా క్రియాశీలకమైనటువంటి పాత్రను వహించే విటమిన్గా విటమిన్ కేకు పేరుంది. రక్తం గడ్డ కట్టడంలో అంటే మనకి ఎప్పుడైనా సడన్గా యాక్సిడెంట్స్ జరుగుతాయండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ క్లాట్ కాకుండా అలాగే పోతున్నది అనుకోండి, వెంటనే మనిషి అక్కడికక్కడే మృతి చెందుతాడు. అంటే ఆ టైంలో బ్లడ్ క్లాట్ కావాలా వద్దా? 100% క్లాట్ కావాలి. సో బ్లడ్ క్లాట్ అవ్వడం అంటే రక్తం గడ్డ కట్టడంలో క్రియాశీలకమైన పాత్రను పోషించే విటమిన్గా విటమిన్ కేకు పేరుంది. మరి ఏం తీసుకున్నప్పుడు ఈ విటమిన్ కే అనేది ఎక్కువగా లభిస్తుంది అంటే పాలు తీసుకోవాలి, బొప్పాయి తీసుకోవాలి, అండ్ కివీ ఫ్రూట్స్ అండ్ దానిమ్మ. మనకు వీటితో పాటుగా మనకి ఇంకొకటి బీట్రూట్, ఆకుకూరలు, ఇవి ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు మనకు కే విటమిన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్ 60 to 70% ఉమెన్స్ హ్యావింగ్ ఎనిమియా. ప్రస్తుత మన భారతదేశంలో 60 నుంచి 70% మంది మహిళల్లో ఎనిమియా అనే వ్యాధితోటి బాధపడుతున్నారు. ఎనిమియా ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తహీనత. ఈ యొక్క రక్తహీనతను మనం అధిగమించాలంటే ఈ పోషక పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూసారు కదా, ఇది విటమిన్లకు సంబంధించినటువంటి బుల్లెట్ ఇన్ఫర్మేషన్స్. మీకు ముందే చెప్పిన ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇవే మనకు విటమిన్ల సమాచారాన్ని కీలకంగా తెలియపరుస్తాయని, మనం ఎంత హెల్దీగా ఉంటే అంత మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏమన్నా ఉన్నదా అంటే అది ఆరోగ్యమే. ఆ ఆరోగ్యం అనేది ఈ విటమిన్లను సక్రమ పద్ధతిలో మనం తీసుకున్నప్పుడు మాత్రం మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విటమిన్పై ఈ యొక్క సమాచారాన్ని మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఈ సమాచారాన్ని మీరు గ్రాస్పింగ్ చేసినట్లయితే అంటే గ్రహించినట్లయితే గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ చేయడంతో పాటు మన జీవితాన్ని కూడా ఆరోగ్యమయంగా నడిపించుకోవచ్చు.